హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ ఏంటంటే మేము పాలకొల్లుకైతే వచ్చామండి. మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పాలకొల్లుకైతే వచ్చాము. ముందు వ్లాగ్లో అయితే మేము భీమవరం వెళ్ళి భీమవరంలో శ్రీ మావోళ్ళమ్మ అమ్మవారిని అలానే పంచారామ క్షేత్రాల్లో ఒకటైన సోమారామంని దర్శించుకొని అక్కడి నుంచి మనకి పాలకొల్లు అయితే 20 కిలోమీటర్స్ అండి భీమవరం నుంచి. ముందు 2 వ్లాగ్స్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. ఆ వ్లాగ్స్లో మేము బెంగళూరు నుంచి ఆంధ్రాకి 5 డేస్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నాం. 5 డేస్ రోడ్ ట్రిప్లో ఇదొక సెకండ్ డే అండి. ఆల్రెడీ 2 వీడియోస్లో మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏ ప్లేసెస్కి వెళ్ళాము, ఎలా వెళ్ళాము అనేసి క్లియర్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను ఒక ఐడియా కోసము. ఆ వీడియోస్ చూసి మీకు ఈ వీడియో చూస్తే క్లియర్ ఐడియా అయితే వస్తుంది. ఇక్కడైతే మేము పాలకొల్లుకు వచ్చామని చెప్పాం కదా, పంచారామ క్షేత్రాన్ని దర్శించడానికి. మనకి పాలకొల్లులో అయితే క్షీరారామం అనే పంచారామ క్షేత్రం అయితే ఉందండి. మేము ఇంకా భీమవరం నుంచి పాలకొల్లుకి వచ్చాము. ఇంకా అరౌండ్ 3:30 అట్లా అయిందండి ఈవినింగ్. ఇంకా 4 o'clockకి టెంపుల్ దర్శనం అనమాట. సరే ఇంక కొంచెం సేపు ఇక్కడైతే వెయిట్ చేసామండి స్వామివారి దర్శనానికి. ఇక్కడ మనకి స్వామివారు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామిగా అయితే వెలిసారండి. ఇంకా మనకి ఆలయం అయితే చాళుక్యుల కాలం నాటి ఆలయము. ముఖ్యంగా 10-11వ శతాబ్దంలో అయితే నిర్మించబడింది. ఇంకా ముఖ్యంగా అయితే ఇక్కడ శ్రీరాముడు సీతాదేవి స్వహస్తాలతో ప్రతిష్ఠించారనేసి ఇంకా నమ్ముతారండి. మనకి ఇక్కడ ఈ ఆలయము పార్వతీ సమేతుడైన శ్రీ రామలింగేశ్వరుడు. మనకి ఇక్కడ శివలింగం అయితే చిక్కటి పాలవలే తెల్లగా మెరుస్తూ ఉంటుందండి. మనకి ఇక్కడ అంటే అన్ని శివలింగాల్లా కాకుండా చిక్కటి పాలవలే మనకి తెల్లగా అయితే మెరుస్తూ ఉంటుంది. ఇంకా ఆదిశంకరాచార్యులు వారు ఈ క్షేత్రాన్ని దర్శించి శ్రీచక్రం అయితే ప్రతిష్ఠించారు. మనకి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ క్షేత్రాన్ని క్షీరపురి, పాలకొలను, ఉపమన్యపురము అనే పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు. ఇంకా శివలింగం పై భాగము మొనదేలి ఉండటం వలన ఇక్కడ స్వామివారిని కొప్పు రామలింగేశ్వరుడు అని కూడా పిలుస్తారండి. మనకి ఇక్కడ చూడండి, రాజగోపురము 9 అంతస్తులను కలిగిన 120 అడుగుల ఎత్తులో అద్భుతమైన శిలకల్పతో ఉంటుందండి మనకి ఇక్కడ రాజగోపురము. చూస్తున్నారు కదా. ఇంకా ఇది కుమారస్వామి ఛేదించిన ఆత్మలింగపు పైభాగం అని కూడా విశ్వసిస్తారండి. అంటే మనకి తారకాసురుణ్ణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వధించినప్పుడు అతనిలో ఉన్న శివలింగం 5 భాగాలుగా పడుతుంది కదా. అది 5 భాగాల్లో శివలింగం పై భాగము ఇక్కడ పడినట్టుగా మనకి స్థల పురాణం చెప్తారండి. ఇంకా అందుకని ఇక్కడ మనకి కుమారస్వామి ఛేదించిన ఆత్మలింగపు పైభాగంగా విశ్వసిస్తారు. స్వామివారికి ఎదురుగా ఉన్న ప్రాకార మంటపంలో అయితే మనకి పార్వతీదేవి కొలువై ఉంటుంది. ఆ పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము, ఇంకా ఇక్కడ గణపతి ఆలయము కూడా మనకి ఉంటుందండి. ఇక్కడ గణపతిని దర్శించడం వలన అప్పుల బాధల నుంచి బయటపడతారని మనకి భక్తుల విశ్వాసము కూడాను. ఈ పుణ్యక్షేత్రాన్ని ఇంకా మనకి దశల వారీగా చాలా బాగా చాళుక్యులు, కాకతీయులు చాలా బాగా అయితే అభివృద్ధి చేశారనేసి మనకి చెప్తారండి. ఇక్కడైతే మేము స్వామివారిని, అమ్మవారిని, ఇంకా ఉప ఆలయాలన్నీ ఉన్నాయి కదా, ఇంకా అన్నిటినీ కూడాను మేమైతే దర్శించుకున్నామండి. ఇక్కడ నుంచి మా ప్రయాణం అయితే ద్రాక్షారామానికి అనేసి అనుకున్నామండి. అక్కడ ఉన్న పంచారామ క్షేత్రము అలానే శక్తిపీఠాన్ని దర్శించాలనేసి మా యొక్క ఇదనమాట. ఇక్కడ మనకి చెప్పాను కదా, ఈ క్షేత్రము పాలకొల్లులో మనకి శ్రీరాముడు సీతాదేవి స్వహస్తాలతో ప్రతిష్ఠించారనేసి విశ్వాసం అండి. ఇక్కడైతే దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా ద్రాక్షారామము మనకి ఇక్కడ నుంచి పాలకొల్లు నుంచి ద్రాక్షారామం అయితే 70 కిలోమీటర్స్ ఒక రూట్ ఉందండి. 90 కిలోమీటర్స్ ఒక రూట్ ఉంది. కొంచెం 70 కిలోమీటర్స్ ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉందనేసి అక్కడ స్థానికులను అడిగితే చెప్పారు. కాబట్టి మేమైతే 90 కిలోమీటర్స్ యానం వైపుగా వెళ్ళి అక్కడి నుంచి మేము ద్రాక్షారామానికి చేరుకోవాలనేసి అనుకున్నాం అనమాట. అక్కడైతే మేము ఇంకా నైట్ దర్శనం చేసుకొని ఇంకా నైట్ అయితే ఇంకా ఎట్లాగో నైట్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ మాకు దర్శనం అయ్యేసరికి వచ్చి అంతా చూసుకునేసరికి 5:30 అట్లా అయింది. ఇక్కడ 90 కిలోమీటర్స్ జర్నీ చేసిన తర్వాత ఇంకా ద్రాక్షారామంలో అయితే స్టే చేయాలి. సో అక్కడైతే మాకు ముందుగా ఆన్లైన్లో అయితే ఏమీ కనిపించలేదు. అంటే రూమ్స్ బుక్ చేసుకోవడానికి గోఐబిబు, మేక్ మై ట్రిప్ ఇవేమీ లేవన్నమాట. కానీ మనకి గూగుల్లో చూస్తే నెంబర్ అయితే ఉంది. నెంబర్ను చూపించి ఇంకా అక్కడ మేము ఒక రూమ్ని అయితే మాట్లాడి పెట్టుకున్నాం అనమాట ద్రాక్షారామంలో. ముందుగా స్వామివారిని, అమ్మవారిని ఈరోజే మేము దర్శించుకొని తర్వాత నైట్ అయితే స్టే చేసి తెల్లవారుజామున మిగతా అంటే టెంపుల్ చాలా పెద్దదండి మనకి ద్రాక్షారామంలో. సో అందుకని ఉప ఆలయాలు మిగతావి కూడా మళ్ళీ నెక్స్ట్ డేకి దర్శించుకుందామనేసి మా ప్లాను. ఇక్కడి నుంచి అయితే పాలకొల్లులో దర్శనం అయిపోయింది. చాలా బాగా చక్కగా క్షీరారామ పంచారామ క్షేత్రాన్ని అయితే మేము దర్శించుకున్నాము, పార్వతీ సమేత క్షీరారాముణ్ణి. ఇక్కడి నుంచి మా ప్రయాణము ద్రాక్షారామానికి అయితే వెళ్ళాము. యాక్చువల్గా ద్రాక్షారామము దాన్ని దాక్షారామం
రామమ్మ అంటారండి. ఎందుకంటే మనకు అక్కడ దక్షుడు యజ్ఞం చేసి మనకి ఈ యొక్క శక్తి పీఠాలు ఉద్భవించింది కూడాను అక్కడి నుంచేనమాట. కానీ వాడుకలో మనల్ని ఇక్కడ ద్రాక్షారామం అయితే అయిపోయిందండి. దక్షుడు యజ్ఞించి అక్కడ నివసించిన ప్రదేశం కనుక ద్రాక్షారామాన్ని కాస్త ఇప్పుడు ద్రాక్షారామం అయిపోయింది. ఇంక ఇక్కడికైతే మేము ద్రాక్షారామానికి అయితే వచ్చాము. డైరెక్ట్గా మేమైతే ఫస్ట్ టెంపుల్ దగ్గరికే వెళ్ళామండి. ఇంక మేము వెళ్ళిన రోజు ఫ్రైడే అయిపోయింది. ఇంకా అమ్మవారిని స్వామివారిని దర్శించాలనేసి ఫస్ట్ అయితే ఇంకా కార్ అయితే ఇక్కడ పార్క్ చేసి రూమ్ కూడా చెక్ ఇన్ చేయలేదండి. ముందైతే స్వామివారి ఆలయం దగ్గరే మనకి పార్కింగ్ ఉందన్నమాట. ఇంకా అక్కడికైతే మేము వచ్చేసామండి. ఇక్కడికి ఇక అమ్మవారిని స్వామివారిని దర్శించుకోవడానికి. ఇక్కడ మనకి అష్టాదశ శక్తి పీఠాల్లో 12వ పీఠమైన మాణిక్యాంబ అమ్మవారు ఉన్న శక్తి స్వరూపిడిగా ఇక్కడైతే కొలువున్నారండి మనకి. ఇక తర్వాత మనకి పంచారామ క్షేత్రంలో ఇంకొక పంచారామ క్షేత్రంగా ఇక్కడ మనకి స్వామివారు కొలువై ఉన్నారు. సో ఇంక ఇక్కడ మనము ద్రాక్షారామానికి వస్తే ఇక్కడ మనకి శివుడు భీమేశ్వర స్వామిగా అయితే దర్శనమిస్తారు. అమ్మవారు మాణిక్యాంబ అమ్మవారిగా అయితే మనకి కొలువై ఉన్నారండి. ఇంకా ఇక్కడ పురాణం ప్రకారం ద్రాక్షారామం అంటే ప్రజాపతి నివాసము. దక్ష ప్రజాపతి శివుని మామ, అలానే సతీదేవి తండ్రి కాబట్టి ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందనేసి పురాణం అండి. మనకి వాడుకలో చెప్పా కదా, ద్రాక్షారామం అయితే అయిపోయింది. ఇంకా ఇది అండి ఇక్కడ మనకి అష్టాదశ శక్తి పీఠాల్లో 12వదండి అమ్మవారు మాణిక్యాంబ అమ్మవారి దర్శనము. అలానే మనకి భీమేశ్వర స్వామి పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమేశ్వర స్వామిని అయితే దర్శించుకుంటున్నాము. ఇక్కడ మనకి ఈశ్వరుడిది ఇక్కడ స్వయంభు అయ్యి 14 అడుగుల శివలింగం అండి. ఇక్కడ మనం స్వామివారిని అయితే 2 భాగాలుగా చూడాల్సి ఉంటుంది. ముందు భాగము అలాగే పైనకి ఎక్కి ఇంకా పై భాగము, ఆ విధంగా 2 భాగాలుగా అయితే మన ఈశ్వరుణ్ణి ఇక్కడ మనము దర్శించుకోవాల్సి ఉంటుందండి. 14 అడుగులుగా ఉంటుందండి మనకి శివలింగము ఇక్కడ భీమేశ్వర రావు. ఇదిగోండి చూడండి. ఇంకా ముందైతే మేము ముందు భాగం దర్శించుకొని అక్కడ నుంచి మెట్లపైకి ఎక్కి మనము శివలింగాన్ని దర్శించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ క్లియర్గా రాసి కూడా ఉంటారనమాట. ఇదిగోండి ముందు భాగం ఇక్కడ దర్శించుకుందాం. మేము పైకి వెళ్ళేసి ఇంకా అక్కడ ముందుగా ఇక్కడ దర్శించుకొని పైకి వెళ్ళి ఇంకా అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంకా అక్కడ నుంచి కిందకు వచ్చిన తర్వాత మనకి స్వామివారి నుంచి కొంచెం ఎడమ వైపున ఇంకా అమ్మవారు మాణిక్యాంబ అమ్మవారి దర్శనం అయితే చేసుకోవాలండి. మనకి అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన 12వ శక్తిపీఠమైన మాణిక్యాంబ అమ్మవారిని అయితే దర్శించుకోవాల్సి ఉంటుంది. చాలా బాగా దర్శనం అయితే అయ్యిందండి. మనము అది చెప్పాను కదా, ఇక్కడ మనకి స్ఫటికాకారంలో ఉండే 14 అడుగుల భారీ శివలింగం అయితే మనము ఇక్కడ దర్శించుకోవాలి. శ్రీ భీమేశ్వర స్వామి అండి. ఇక్కడ మూల విరాటు భీమేశ్వర స్వామి. ఇక్కడ దక్షిణ కాశీగా కూడా ఇది ప్రసిద్ధి చెందిందండి. చాలా పురాతనమైన టెంపుల్. ఇదిగోండి ఇక్కడ మేము పైన కూడా మనము స్వామివారిని మనకి 14 అడుగుల శివలింగం కదా, కింద ఒకసారి పైన భాగంలో ఈ విధంగా అయితే దర్శించుకొని కిందకి రాగానే ఇంకా అటువైపు ఇక్కడ మనకు అదిగోండి ఎదురుగా మనకి అమ్మవారు శక్తిపీఠము 12వ శక్తిపీఠమైన మాణిక్యాంబ అమ్మవారిని దర్శనం అయితే చేసుకోవాలండి. ఇంకా ఇదిగోండి ఇక్కడైతే ఇంక ఈ విధంగా మేమైతే దర్శనం చేసుకున్నాము. ఇంకా ఇక్కడ చాలా ఉప ఆలయాలు అయితే ఉన్నాయండి. సో ఇంక ఇక్కడైతే మేము ఇంకా ఆల్మోస్ట్ టెంపుల్ క్లోజింగ్ టైంకి అయితే వచ్చాము. సో ఇంక అందుకని స్వామివారిని అమ్మవారిని మంచిగా దర్శించుకున్నామండి. ఇంకా ఆల్రెడీ మేము ఇక్కడ రూమ్ అయితే బుక్ చేసుకున్నామని చెప్పాం కదా, అంటే ఫోన్ ద్వారా మాట్లాడి సరే అయితే ముందైతే వెళ్ళి ఇంకా చెక్ ఇన్ చేయాలనేసి ఇంకా ఇక్కడ మనం కొంచెం సేపు అమ్మవారిని స్వామివారిని చాలా బాగా చక్కగా అయితే దర్శనం అయిందండి. ఇంకా మా ప్లాన్ ఇక్కడ నుంచి ముందు రూమ్కి వెళ్ళేసి ఇక డిన్నర్ అయితే చేసేసుకొని ఫస్ట్ రెస్ట్ తీసుకొని ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ కూడా టెంపుల్కి వచ్చి స్వామివారిని అమ్మవారిని అలానే మిగతా ఉప ఆలయాలన్నీ ఉన్నాయని చెప్పాం కదా, అక్కడైతే మనము దర్శనం అయితే చేసుకోవాలండి. చాలా పెద్ద టెంపుల్. ఇక్కడ లోపల మనకి వాయులింగము, కాలభైరవ టెంపుల్, ఇలా చాలా టెంపుల్స్ అయితే మనకు ఉన్నాయండి. చాలా చక్కగా అమ్మవారి దర్శనం అయితే స్వామివారి దర్శనం అయితే జరిగింది. చూడండి 2 ప్రాకారాలుగా మనమైతే స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి 14 అడుగుల శివలింగం కదా, అది శివలింగం కూడా మనకి స్ఫటికాకారంలో ఉండే 14 అడుగుల శివలింగం అండి మనకి శ్రీ భీమేశ్వర స్వామి. ఇంకా ఇదిగోండి ఇక్కడ మనకి శక్తిపీఠము. అమ్మవారు మనకి ఇక్కడి నుంచి నుంచున్నా కూడా చాలా చక్కగా అయితే మంచిగా దర్శనం అయితే ఇస్తారండి.
చాలా బాగా అలంకరణ చేశారు. అందులో మేము వెళ్ళిన రోజు ఫ్రైడే అయ్యింది. చాలా చక్కగా అమ్మవారి దర్శనం అయితే జరిగింది. ఇక్కడే కాసేపు అమ్మవారి గుడి దగ్గరే ఇలా కూర్చుండిపోయామన్నమాట. చాలా ప్రశాంతంగా ఉందండి టెంపుల్ మనకి. దీనికి దక్షిణ కాశీగా కూడాను మనకి ప్రసిద్ధి చెందిందండి. ఇక్కడ కాశీ తర్వాత అత్యంత శక్తివంతమైన ప్రాముఖ్యత కలిగిన టెంపుల్గా అయితే ఇక్కడ మనకి భావిస్తారండి. సో ఇక్కడ మేమైతే దర్శనం చేసుకొని చెప్పాం కదా, ఇక్కడ నుంచి రూమ్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నామండి. ఉభయ ఆలయాలు అయితే మేము ఇప్పుడైతే దర్శించుకోలేదు. నెక్స్ట్ డేకి వచ్చి మళ్ళీ దర్శనం చేసుకొని అప్పుడు ఉపాలయాలు దర్శించుకుందాం అనుకున్నాం. ఇక్కడైతే రూము బుక్ చేసుకున్నామని చెప్పాం కదా, కానీ ఆన్లైన్ బుకింగ్ అయితే లేదు. మనకి మామూలుగా జస్ట్ వాళ్ళ ఫోన్ నెంబర్ గూగుల్లో ఉంటే ఆ నెంబర్ ద్వారా మేము జస్ట్ అది బుక్ చేసుకున్నాము. 1100 అలా పడింది. కానీ రూము ఏసీ రూము చాలా బాగుందనమాట. టెంపుల్కి దగ్గరగానే మనకి కార్ పార్కింగ్ కూడా చాలా ఇబ్బంది లేదు. చాలా బాగుంది ఇక్కడ రూమ్ అయితే మటుకు. సరే మేము రూమ్కి వచ్చేసి అయితే ఫ్రెష్ అయిపోయామండి. పడుకునేసి రెస్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ డేకి అయితే మళ్ళీ తెల్లవారి లేచేసేసి ఇక్కడ నుంచి మా ప్రయాణం అయితే మళ్ళీ మేము ఒకసారి చెప్పాం కదా, ఉప ఆలయాలు చాలా ఉన్నాయి, చాలా పెద్ద టెంపుల్ అనేసి ద్రాక్షారామంలో. సో మళ్ళీ కూడాను మేము ఇదండి హోటల్ రూమ్ మేము బుక్ చేసుకుంది, శ్రీ అన్నపూర్ణ రెసిడెన్సీ. ఇదిగోండి ఇక్కడ టెంపుల్ దగ్గరే పార్కింగ్ ఉందని చెప్పాం కదా. ఇక్కడికైతే ముందు రూమ్ చెక్అవుట్ చేసేసి మేము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. మళ్ళీ మనము ఒకసారి శ్రీ భీమేశ్వర స్వామిని, అలానే శక్తిపీఠము మాణిక్యాంబ అమ్మవారిని దర్శనం చేసుకొని లోపల చాలా ఉప ఆలయాలు అయితే ఉన్నాయి కదండి. మేము సరే ఆ ఉప ఆలయాలన్నీ కూడాను దర్శనం చేసుకున్నాము. ఇదిగోండి స్వామివారిని 2 భాగాలుగా మనము దర్శనం చేసుకోవాలి కదా, ఇది పై భాగం అనమాట. ఇక్కడ పైన మనకి పూజలు అర్చనలు చేసుకోవాలంటే పైన అయితే చేస్తారు, కింద మాత్రం వట్టి దర్శనం మాత్రమేనమాట. ఇదిగోండి ఇక్కడంతా కూడాను మనకి ఇక్కడ కాలభైరవ టెంపుల్, ఇక్కడ అష్టాదశ లింగాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ వాయులింగంకి మనం చక్కగా పూజ చేసుకొని మనం అయితే అభిషేకం లాంటిది కూడా చేసుకోవచ్చండి. ఇక్కడైతే ఇదిగోండి ఈ విధంగా ఆలయ ప్రాంగణం అంతా ఇక్కడ మనకు లోపల అన్నపూర్ణాదేవి టెంపుల్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ నుంచి మేము అయితే మా ప్రయాణము సాగిందండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.